కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదం తిరుమల లడ్డు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. పరమ పవిత్రంగా భావించే ఈ లడ్డు ప్రసాదం చరిత్రను చిరస్థాయిగా నిలిపేలా తిరుమల తిరుపతి దేవస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డు ప్రసాదంపై ప్రత్యేక బంగారు నాణెం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ బంగారు నాణ్యాన్ని ఆవిష్కరించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన తిరుమల లడ్డూను భక్తులు కేవలం స్వీట్గా కాకుండా స్వామివారి సాక్షాత్తు ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ మహాప్రసాదానికి శతాబ్దాల నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రారంభంలో శ్రీవారికి వడను నివేదనగా సమర్పించేవారు. ఆ తర్వాత బూందీ ప్రసాదం అమల్లోకి వచ్చింది. కాలక్రమేణా తిరుమల లడ్డు ప్రాచుర్యంలోకి వచ్చిందని ఆలయ చరిత్రకారులు చెబుతారు. 1803లో బ్రిటిష్ పాలన కాలంలో ఆలయంలో ప్రసాదాల విక్రయాలు ప్రారంభమవగా 2009లో తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ లభించింది. దీనివల్ల టీటీడీ అనుమతి లేకుండా తిరుమల లడ్డు పేరుతో వేరెవ్వరూ దీనిని తయారు చేయడానికి వీలు లేకుండా చట్టపరమైన రక్షణ లభించింది. తాజా పరిశోధనల ప్రకారం తిరుమల లడ్డూకు సుమారు 310 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ దివ్య ప్రసాద వైభవాన్ని భావితరాలకు చాటి చెప్పేలా ప్రత్యేక బంగారు నాణెం రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే సెప్టెంబర్లో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నాణాన్ని విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తిరుమల క్షేత్ర ఆధ్యాత్మికతను, లడ్డూ ప్రసాద మహిమను జగద్విదితం చేసే ఈ నిర్ణయం పట్ల శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.